గుడ్ మార్నింగ్ ఎవరీబడి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరి సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గా అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరిగినాయి. దాంట్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరఫు నుంచి అద్భుతమైన మెజార్టీతోటి గెలిచిండు. 312 ఎలక్టోరల్ సీట్స్ వచ్చినాయి. అదే కమలా హ్యారిస్ డెమోక్రటిక్ అభ్యర్థి. కమలా హ్యారిస్కి వచ్చి 226 ఎలక్టోరల్ ఓట్స్ వచ్చినాయి. ఊహించిన దానికంటే ట్రంప్కు చాలా ఎక్కువ మెజార్టీ వచ్చింది. థంపింగ్ మెజార్టీ సాధించిండు ట్రంప్. కాకపోతే ఏంటంటే ఒక విషయము వైరల్ అవుతున్నది. కమలా హ్యారిస్ ఓడిపోయినప్పటికీ కూడా అమెరికా ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ కావచ్చా, అమెరికా ప్రెసిడెంట్గా కమలా హ్యారిస్ ఉండవచ్చా అనే ఒక మాట వైరల్ అవుతున్నది. దీనికి ఎట్లా స్టార్ట్ అయింది అసలు ఈ మాట వైరల్ అవ్వడానికి అంటే, అసలు యాక్చువల్గా చూస్తే ట్రంప్ గెలిచిండు థంపింగ్ మెజార్టీతోటి. ఇది సెకండ్ టైం. 2016 నుంచి 20 వరకు ఫస్ట్ టర్మ్ చేసిండు. ఇప్పుడు సెకండ్ టర్మ్ ఎలక్ట్ అయిండు ట్రంప్. మరి కమలా హ్యారిస్ ఎట్లా ప్రెసిడెంట్ అవుతుంది అమెరికాకు అంటే ఉన్నది దానికి ఒకటి. ఇది ఎట్లా స్టార్ట్ అయింది అంటే అసలు యాక్చువల్గా కమలా హ్యారిస్ మాజీ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ ఆయనే జమాల్ సిమన్స్. ఇతను ఒక టాక్ షోలో పార్టిసిపేట్ చేసి అక్కడ అతను మాట్లాడిన మాటలు వైరల్ అయిపోయినాయి. ఏమన్నాడు? కమలా హ్యారిస్ను ప్రెసిడెంట్గా చేస్తే బాగుంటుంది, కమలా హ్యారిస్ను డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు ప్రెసిడెంట్గా చేస్తే బాగుంటుంది అని కామెంట్ చేసిండు. గెలిచింది ట్రంప్ రిపబ్లికన్ పార్టీ, ఓడిపోయింది హ్యారిస్ డెమోక్రటిక్ పార్టీ కమలా హ్యారిస్ని ఎట్లా ప్రెసిడెంట్గా చేస్తుంది అంటే దానికి ఒక రీజన్ చూపించిండు. ఎలక్షన్స్ అయిపోయినాయి, కాకపోతే ఏంటంటే ట్రంప్ ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారం చేయలే. ప్రమాణ స్వీకారం చేయడానికి ట్రంప్కు ఇంకా కొన్ని వారాల గడువు ఉన్నది. అప్పటి వరకు ఎవరు ప్రెసిడెంట్ ఉండాలి? సేమ్ జో బైడెనే ప్రెసిడెంట్గా కంటిన్యూ అవుతూ ఉంటాడు. ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేస్తాడో ట్రంప్, జో బైడెన్ దిగిపోతాడు. అంటే దాదాపుగా కొన్ని వారాల పాటు జో బైడెనే ప్రెసిడెంట్గా ఉంటాడు. ఈ టైం అయితే ఏదైతున్నదో సపోజ్ ఒక 1 మంత్ అనుకోండి. ఈ 1 మంత్కు జో బైడెన్ రిజైన్ చేసేసి డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు కమలా హ్యారిస్ను ప్రెసిడెంట్గా చేయాలి. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసే వరకు కమలా హ్యారిస్ ప్రెసిడెంట్గా ఉంటుంది. అది 3 వారాలే కావచ్చు, 2 వారాలే కావచ్చు, 1 మంత్ కావచ్చు. కమలా హ్యారిస్ ప్రెసిడెంట్గా ఉండొచ్చు, ఛాన్స్ కూడా ఉన్నది. కాకపోతే అది వాళ్ళ అంతర్గత విషయం, డెమోక్రటిక్ పార్టీ వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఈ జమాల్ సిమన్స్ ఎందుకు కామెంట్ చేసిండు అంటే, అమెరికాలో ఇప్పటి వరకు లేడీ ప్రెసిడెంట్ లేదు. ఈ రోజు వరకు ఒక లేడీ ప్రెసిడెంట్కి ఎలక్ట్ కావాలి అమెరికాలో. ఈసారి కనుక కమలా హ్యారిస్ను ఈ షార్ట్ పీరియడ్కు ప్రెసిడెంట్గా చేస్తే రాబోయే కాలంలో ఒక మహిళా ప్రెసిడెంట్ను ప్రజలు ఎన్నుకునే ఛాన్స్ను, ఒక ఆలోచనను కలుగజేసినట్టయితుంది, బాగుంటుంది అని ఈ జమాల్ సిమెన్స్ కమ్యూనికేషన్స్ మాజీ సలహాదారుడు కమలా హ్యారిస్కి ఈయనే కామెంట్ చేసిండు.